హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆదికాల్ నుండి జైన సాహిత్య గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో రాసో సాహిత్య గురించి తెలుసుకుందాం. రాసో సాహిత్య ఇసే వీర గాథాత్మక సాహిత్య భీ కహతే హై. దీనినే వీర గాథాత్మక సాహిత్య అని కూడా అంటారు. वीर गाथात्मक साहित्य को लिखने वाले कवि चारण कवि जो अपने आश्रयदाता के साथ युद्ध भूमि में जाते थे. చూడండి, వీర గాథాత్మక సాహిత్యాన్ని రాసే కవులను చారణ్ కవి అంటారనమాట. వీరు తమ ఆశ్రయదాతతో పాటు యుద్ధ భూమికి వెళ్ళి రాజు యొక్క వీరత్వాన్ని కల్లారా చూసి కావ్యాన్ని రచించేవారు. रासो साहित्य में वीरता के वर्णन के लिए डिंगल का और विवाहादि शुभ कार्य के लिए कोमल भाषा पिंगल का प्रयोग किया गया है. రాసో సాహిత్యంలో వీరత్వాన్ని వర్ణించడానికి డింగల్ భాషను, వివాహాది శుభకార్యముల గురించి వివరించడానికి పింగల్ భాషను, కోమల్ భాష అయిన పింగల్ భాషను వాడేవారన్నమాట. మరి డింగల్, పింగల్ ఈ రెండు భాషలు ఎలా వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ డింగల్ భాష అపభ్రంశ్ ప్లస్ రాజస్థానీ. అపభ్రంశ్ ప్లస్ రాజస్థానీ ఈ రెండు భాషల కలయికతో వచ్చిన భాషనే డింగల్ భాష అనడం జరుగుతుంది. నెక్స్ట్ పింగల్ अपभ्रंश प्लस ब्रज. अपभ्रंश प्लस ब्रज ఈ రెండు భాషల కలయికతో వచ్చిన భాషనే పింగల్ భాష అనడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, రాసో సాహిత్య में वीर रस के साथ श्रृंगार रस का भी प्राधान्य है. చూడండి, రాసో సాహిత్యలో వీరరస్తో పాటు శృంగార రస్ కూడా ప్రధానంగా ప్రయోగించబడింది అనమాట. నెక్స్ట్ హెడ్డింగ్, రాసో శబ్దకి ఉత్పత్తి. రాసో శబ్ద్ ఎలా వచ్చింది అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. రాసో అనే పదము ఎలా వచ్చింది అనే దానిపైన కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ఒక్కో విద్వాన్ ఒక్కో రకంగా చెప్పడం జరిగింది. మరి ఏ విద్వాన్ ఏమని చెప్పారో ఫస్ట్ మనం తెలుసుకుందాం. గర్సాదా తాసి ఈయన రాసో శబ్ద్ రాజసూయ్, రాజసూయ్ అనే పదం నుంచి రాసో శబ్ద్ వచ్చిందిగా భావించడం జరిగింది. నెక్స్ట్ రామచంద్ర శుక్ల్, రామచంద్ర శుక్ల్ రసాయన్, రసాయన్, రసాయన్ అనే పదం నుంచి రాసో శబ్ద్ వచ్చిందిగా భావించడం జరిగింది. నెక్స్ట్ నరోత్తమ్ స్వామి, నరోత్తమ్ స్వామి ఈయన రసిక్, రసిక్, రసిక్ అనే పదము నుంచి రాసో పదము వచ్చిందిగా భావించడం జరిగింది. నెక్స్ట్ హజారీ ప్రసాద్ ద్వివేది, హజారీ ప్రసాద్ ద్వివేది ఈయన రాసక్, రాసక్ అనే పదము నుంచి రాసో శబ్దం వచ్చిందిగా భావించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఇన్కా మత్ హే సర్వాధిక్ ఠీక్ హై. ఈయన అభిప్రాయమే కరెక్ట్ అని ఎక్కువ విద్వాన్లు అంగీకరించడం జరిగింది. రాసక్ ఏక్ ఛంద్ కా నామ్ హై. చూడండి, రాసక్ అనేది ఒక ఛంద్ యొక్క పేరు అన్నమాట. अपभ्रंश भाषा में 29 मात्राओं का एक छंद है जिसे रास या रासा कहते हैं. अपभ्रंश భాషలో 29 మాత్రాలతో కూడిన ఒక ఛంద్ ఉండడం జరిగింది. దానినే రాస్ లేదా రాసా అనడం జరుగుతుంది. అందుకే రాసక్ అనే పదం నుండే రాసో శబ్దం వచ్చిందిగా ఎక్కువ మంది విద్వాన్ అంగీకరించడం జరిగిందనమాట. నెక్స్ట్ హెడ్డింగ్, రాసో కావ్య పరంపర. రాసో కావ్యాలలో ముఖ్యమైన కావ్యాలు, వాటి యొక్క ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా బీసల్ దేవ్ రాసో, బీసల్ దేవ్ రాసో.
కవి వచ్చేసి నరపతి నాల్హ్. రచనాకాల్ సంవత్ 1212. రచనా కాలం వచ్చేసి సంవత్ 1212వ సంవత్సరం. నెక్స్ట్ యహ్ ఏక్ విరహ గేయ కావ్య హై. ఇదొక విరహ గేయ కావ్యం అన్నమాట. నెక్స్ట్ పాయింట్ 125 చందోं का यह काव्य ప్రేమ్ పరక్ కావ్య హై. 125 చందులతో కూడిన ఈ కావ్యము ప్రేమ పరక్ కావ్యం అన్నమాట. నెక్స్ట్ 12 మాసోं का वर्णन प्रथम बार किया गया. బీసల్దేవ్ రాసోలో మొట్టమొదటిసారిగా 12 మాసోं का वर्णन ను ప్రయోగించడం జరిగింది. ఇస్మే 4 ఖండ్ హై. ఇది 4 ఖండాల్లో రాయడం జరిగింది. మరి ఏ భాగంలో దేని గురించి వివరించారో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ప్రథమ ఖండ్ अजमेर के राजा विग्रहराज चतुर्थ यानी बीसलदेव का विवाह परमार वंशी राजा भोज की पुत्री राजमती से होता है. చూడండి ప్రథమ ఖండ్లో అజ్మేర్ యొక్క రాజైన విగ్రహరాజు చతుర్థ్, ఇతన్నే బీసల్దేవ్ అని కూడా అనడం జరుగుతుంది. బీసల్దేవ్ యొక్క వివాహము పరమార్ వంశీ రాజైన భోజ్ యొక్క కుమార్తెతో జరుగుతుంది. ఈ వివాహాన్ని ప్రథమ ఖండులో వివరించడం జరిగింది. నెక్స్ట్ ద్వితీయ ఖండ్ रानी के व्यंग के कारण राजा उड़ीसा चले जाते हैं, वहां 12 वर्ष रहते हैं. ద్వితీయ ఖండ్లో రాణి వ్యంగ్యమైన మాటల కారణంగా రాజు కోపంతో ఒడిస్సా వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ 12 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. దాని గురించి ద్వితీయ ఖండులో వివరించారనమాట. నెక్స్ట్ తృతీయ ఖండ్ దోనోं का విరహ వర్ణన్. తృతీయ ఖండులో వీరిద్దరి విరహ వర్ణన ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చతుర్థ ఖండ్ దోనోं का మిలన వృత్తాంత్. ఈ చతుర్థ ఖండులో ఇద్దరి యొక్క మిలన వృత్తాంత్, ఇద్దరి కలయికతో కథ సుఖాంతం అవుతుందన్నమాట. ఇది బీసల్దేవ్ రాసో యొక్క స్టోరీ. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని రాసో కావ్యాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.